హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్. ముఖ్యంగా ఈ మత్యాసనము మన కంఠ భాగంలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథి చురుకుగా పనిచేయడానికి, అలానే హార్మోన్స్ను చక్కగా బ్యాలెన్స్డ్గా సమపాలనలో ఉత్పత్తి అయ్యేందుకు ఈ మత్యాసనము ఎంతో హెల్ప్ చేస్తుంది. అలానే మెడ నొప్పులు కూడా తగ్గుతాయి. అదేవిధంగా చిన్నపిల్లలలో ఎదుగుదల సరిగా లేని వారికి ఈ మత్యాసనం ఎంతో సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా విశ్రాంతి స్థితిలో కూర్చున్న తరువాత కుడి కాలుని కుడి చేతితో పట్టుకొని ఎడమ కాలు తొడపై ఈ విధంగా పెట్టుకుంటాం. తరువాత ఎడమ కాలుని కూడా చేతితో పట్టుకొని కుడి తొడపైకి పెట్టుకుంటాం. ఈ విధంగా పద్మాసన స్థితిలో కూర్చుంటాం. తరువాత మోచేతిని ఈ విధంగా మడిచి ఒక చేతిని ముందు కిందకి ఆనించి, తరువాత ఇంకో మోచేతిని కూడా కిందకు ఆనించి, చేతుల మీద సపోర్టుతో వీపు భాగాన్ని తల భాగాన్ని ఈ విధంగా నేలకు ఆనించిన తరువాత చేతుల మీద ఛాతీని నొక్కుకుంటూ ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసి మెడను ఎంత విరవగలిగితే అంత వెనక్కు విరిచి తల మాడు భాగాన్ని ఇలా నేలను తాకిస్తాము. అదే సమయంలో రెండు చేతులతో పాదాలను పట్టుకొని మోచేతులు ఇలా నేలకు ఆనించి నడ్డీపును మెడను ఇలా వెనక్కు విరిచి ఇలా ఉంచుతాం. ఇది ఆసన స్థితి. ఈ స్థితిలో మనం ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. మినిమం 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ ఉండేలా చూసుకోండి. మనకు రిజల్ట్ అనేది ఈ ఆసన స్థితిలోనే మనకు వస్తుంది. ఈ స్థితిలో మనము కళ్ళు మూసుకొని మనకు నొప్పి ఏ భాగంలో వస్తే మన మనసు ఆ భాగంపై ఉంచి అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా మనము ఉండగలిగినంతసేపు మత్యాసన స్థితిలో ఉండి తరువాత ఈ విధంగా మెల్లగా తల భాగం వీపు భాగం నేలను తాకే విధంగా దింపుతాం. ఈ విధంగా పైకి లేచి కూర్చొని రెండు కాళ్ళు ఈ విధంగా ముందుకు చాపి రెండు చేతులను వీపు వెనక భాగం వైపు అయితే ఈ విధంగా ఉంచి కళ్ళు మూసుకొని విశ్రాంతి అయితే తీసుకుంటాం. ఈ విధంగా వేయలేని వారు మత్యాసనం ఇంకొక విధంగా కూడా వేయవచ్చు. అది ఎలా అంటే, ఈ విధంగా పడుకున్న తరువాత రెండు అరచేతులు సీటు కింద పెట్టుకుంటాం. మోచేతులపై నిల్చున్నట్లుగా ఛాతీని తలని ఈ విధంగా పైకి లేపుతాం. ఇది ఆసన స్థితి. ఈ విధంగా మనము ఆసన స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండి నెమ్మదిగా ఈ విధంగా దింపుతూ కళ్ళు మూసుకొని విశ్రాంతి అయితే తీసుకుంటాం. మనలో కొంతమంది ఎక్కువగా మొబైల్స్ దగ్గర అలానే కంప్యూటర్స్ దగ్గర తలను ముందుకు వంచి ఎక్కువసేపు చూస్తూ ఉంటాము. మనము ఈ మత్యాసనం వేయడం వలన ఏమవుతుందంటే మనకు మెడకు సంబంధించిన సమస్య రాకుండా నొప్పులు అటువంటివి తగ్గేందుకు ఎంతో సపోర్ట్ చేస్తుంది ఈ మత్యాసనం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా మత్యాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.